అయితే ఎవరన్నా తప్పు చేసిర్రే అనుకో, లేకుంటే మనకు బీపీ లేపిర్రే అనుకో, ఏమంటాముల్లా? ఏ కుక్క పో, నువ్వు మనిషివా కుక్కవా, హడిలే నాడు, నువ్వు మనిషివా అని మురుతా అన్నావు. కుక్క కుక్క హడి హడి కాలం పుట్టే తిరిగే కుక్క గిట్టనే కోపానికత్తారు. అంటే మనిషి బేకారుగాడు అని చెప్పేదందుకు కుక్కతో పోలుస్తారు. కానీ నన్ను అడిగితే మనుషుల కంటే కుక్కలే 1000 సార్లు నయం. కుక్కలని ఎంత కొట్టినా హడిలే అని తిట్టినా అవి మనెంబడే ఉంటాయి, మన చుట్టే తిరుగుతాయి, అందరికంటే ఎక్కువ విశ్వాసం చూపిస్తాయి. మనకు ఆపత వచ్చినప్పుడు మళ్ళీ మన కోసమే తనలాడతాయి. అందుకే కావచ్చు కొందరిని కుక్క అని తిట్టినా వాళ్ళకు తిట్టు లెక్కనే అనిపించది. అయితే ఇదివరకు అన్ని మనుషులను కుక్క అని తిట్టకుర్రోల్లా ఎందుకంటారా? మీరు చికెను ఎప్పుడెప్పుడు వండుకుంటారోల్లా? పోనీ చికెన్ బిర్యానీ ఎన్ని రోజులకోసారి చేసుకొని తింటారు? 10 రోజులకో నెలకోసారో గంతే కదా. అయితే కుక్కల బతికే గ్రేట్ అన్నట్టు ఎట్లనో చూడరు మీరే. నిజంగా మనం కుక్కలను హడిలే అనుకుంటే వాటిని కాననే గానం గాని ఇప్పుడు ఆటుకున్నంత రాజా బతుకు మనుషులకు కూడా లేదోల్లా. ముఖ్యంగా కర్ణాటక కుక్కలది దర్జా అంటే దర్జానే పోరి. ఎందుకంటే బెంగళూరులో తిరిగే ఊరి కుక్కలకు 3 పూటల చికెన్ బిర్యానీ పెడుతురు. జనాలు కాదు సర్కారోళ్ళు. అరే అవంటే కుక్కల కోసమే చికెన్ బిర్యానీ స్కీమ్ తెచ్చిరు. బెంగళూరు మున్సిపాలిటీలు వాటి కోసం బడ్జెట్లో 2,90,00,000 రూపాయలు కూడా పెట్టిరు. అయితే బెంగళూరు కుక్కలు జనాలను గోసు ఉచ్చుకోకుండా అటు కడుపు రింపే ఎగురం పెట్టుకున్నారు. కడుపు రిండితే జనం జోలికి రావని అక్కడ ఆఫీసర్లకు వచ్చిన ఆలోచన. అందుకే ప్రతి కుక్కకు 350 గ్రాముల చికెన్ బిర్యానీ తినబెడతారట. అది కూడా ఉత్తపచ్చి చికెన్ బిర్యానీ కాదు, మంచిగా విటమిన్లు బలం ఇచ్చే తీర్ల వండి వాటికి పెడతారట. బెంగళూరులో 2,80,000 కుక్కలు నేను ఎక్కదేలింది. ఇక వాటికి బిర్యానీ పెట్టినందుకు టెండర్లు గిండర్లు కూడా పిలిచిరు. ఇప్పటికే నీళ్లు ఉండడానికి షెల్టర్లు గిల్టర్లు ఏర్పాటు చేసిరు. ఇక ఇప్పుడు 3 పూటల చికెన్ బిర్యానీ అట. నిజంగా రాజయోగమే కదా. అక్కడి జనాలన్నా వారానికి ఒకసారైనా చికెన్ బిర్యానీ తినరో కానీ కుక్కలకు మాత్రం 3 పూటల బిర్యానీ పో. అసలు మనిషి కంటే కూడా బెంగళూరు కుక్కనైనా కాకపోతేనని ఇప్పటికే కొందరు అనుకుంటురట. గట్ల మారింది మరి వారి నసీబు.